తాడిపత్రి అరాచకాలు కొనసాగుతున్నాయి. ఏదైతే అక్కడ ఒక పక్కన మాజీ ఎమ్మెల్యేని ఊళ్ళోకి రానియకుండా వచ్చిన వ్యక్తిని బంధించి వెనక్కి పంపించినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, రెండో పక్కన అలా తీసుకువెళ్తున్న సందర్భంలో కార్యకర్తలు తన వెంట వస్తే వాళ్ళకి తుపాకీ చూపించినటువంటి పోలీస్ అధికారికి సంబంధించినటువంటి ఉదంతం ఇది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి వీడియో. అయితే ఇక్కడే కీ పాయింట్ ఏంటయ్యా అంటే, ఇలా ఈ తుపాకీ చూపెట్టిన దాంట్లో సదరు అధికారి ఏమని చెప్తారయ్యా అంటే, ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, ఆయనకి ప్రాణభయం ఉంది కాబట్టి ఇట్లాంటి చూపెట్టానన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాను. సరే, అది ఒకవైపు జరిగింది. రెండో వైపు మరి అంత ప్రాణహాని ఉన్నటువంటి సందర్భంలో పోలీసు తోడు నిలబడాలా తుపాకీ పట్టుకోవాలా అన్నది తెలియదు. ఏపోతే మరొక వైపున ఏదైతే ఆయనకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలు అంతు చూస్తామని ప్రకటించినటువంటి జేసీ ఆదేశాల మేరకు నిన్న ఒక వ్యాపారస్తుడి ఇంటి మీద కార్యకర్త షాపు మీద దాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కృష్ణయ్య అనేటటువంటి ఏదైతే పాతకోటకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణయ్య తో పాటుగా ఉన్నటువంటిది ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారని తెలియడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు కృష్ణయ్య అనేటటువంటి కార్యకర్త కూడా ఉన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సుబ్బుతో పాటు మరో 6 సోమవారం పట్టపగల కృష్ణయ్య షాప్ మీదకి వెళ్ళి దాడి చేశారు. కృష్ణయ్య స్టోర్లో లేకపోతే అతని భార్య లక్ష్మీదేవి కుమారులు జగదీష్ శ్రీనాథులను బెదిరించారు. వాడు వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పాలి, లేకుండా చంపేస్తామంటూ షాప్లోని వస్తువులు ఫ్రిడ్జ్ను ధ్వంసం చేసి బయటపడేశారు. దీంతో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కానీ పోలీసులు పట్టించుకోరు. అదేమంటే శాంతి భద్రతలు అని చెప్తారు. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ చేయకుండా తప్పించుకోవడానికి ఒక కొత్త ఎత్తు వేస్తున్నాడు అనమాట. అవసరమైతే వైఎస్ఆర్సీపీలోకి జంప్ అయితే పోలా అంటూ కొత్త స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా వైసీపీ ఎక్కువగా ఇబ్బంది కలగకుండా, అంటే అక్కడ పెద్దారెడ్డి మొన్న ఒక్కసారి గెలిచింది, అది జగన్ హవాలో 1924 మళ్ళీ గెలుస్తాడన్న నమ్మకం ఉండదు. అక్కడ దాదాపు 40 ఏళ్ల నుంచి జేసీ వాళ్ళ పెత్తనమే ఉంది కాబట్టి ఆ పరిస్థితిని జేసీనే తెచ్చేసుకుంటే పోలేదా అనేటటువంటి ఫీలింగ్ జేసీ ఆ ఫీలింగ్ నేను వైసీపీలోకి వస్తానులే మీరు పెద్దారెడ్డిని నమ్ముకోకండి అని పరోక్షంగా చెప్తున్నటువంటిది. ఏం మాటలు తెలుసుకోండి దయచేసి. నేను ఎట్లా అంటే అట్లా పోను. ఎంత బాధ ఉంది నాకే. వదిలిపెట్టే శక్తి ఉంటుంది, ఎందుకు వదులుతాం? అక్కడ అమ్మటాడు చెప్పిన కాను కట్టేస్తారా అంటారు, పోలీసులు తెచ్చి కడతారు. ఆ పొద్దు ఇప్పుడు ఏం దిగమంటావా? అది రోడ్డు దిగమంటావా? అలా స్తంభం ఏడంది అయినా నేను లీగల్గా పోతుంది, మీరు ఫైట్ చేయండి. అది కానీ నిన్న కూడా చెప్తే ఫైర్ గాడి మీద వాడే మొగోడరా 5 సంవత్సరాలు 5 నెలలు సంతాయించాడు మమ్మల్ని. మేమేమనలేదు, కొడతానే పోతాం, ఇది కూడా కొడతానే పోతాము. ఆ ముందు కొడతామో పోతామో అది వేరే కదా. తెలిసి రావాలా, ఇలా ఎవరికి జరగకూడదు, మీకే జరగకూడదు, నాకు జరగకూడదు, ఎవరికి జరగకూడదు ఊర్లో. అంతేగాని ఏముంది కష్టం చెప్పు. నేను నా దగ్గర రోజులు నేనే రావచ్చు వైఎస్ఆర్లకి. మీ అందరికైనా క్లోజ్ మా ఫ్యామిలీ. మేము ఎప్పుడో కాదు బాధ. అయితే మా మామ ఇప్పుడు నేను తింటే ఏం చేస్తుంది, అది తల తెచ్చుకుంటుంది. మీరంతా ఉంటారు, ఎంత దుర్భాగ్యం నాకు కొడుకున్నారు ప్రభాకర్ రెడ్డి అంటారు. ఆ మాట అనిపించుకోదలుచుతారు. ఎవరన్నా ఏమనంటే క్షమించండి, నా బాధ వెళ్ళగలుగుతుంది. మీరందరూ ఎట్లా బతుకున్నారు నాకు తెలియదు, మరి బాగా బతుకు. ఏంటయ్యా అంటే వైసీపీకి ఒక బిస్కెట్ వేశారనమాట. ఇక్కడ మెయిన్ ఏంటి, 2019లో ఈయన గెలిచిన తర్వాత పెద్దారెడ్డి అక్కడ ప్రత్యేకించి జేసీకి సంబంధించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు, అట్లాగే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం, ఇట్లాంటి కారణంగా దానికి ఈ పని చేస్తున్నాను తప్పించి మరేమి లేదు అని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేసుకొస్తున్నారు.